ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే ట్రంప్ వర్సెస్ యూరప్ వర్సెస్ గ్రీన్లాండ్. సో మరి గ్రీన్లాండ్ని యూరప్ వదులుకుంటుందా? అయితే ట్రంప్ ఇక్కడ పెట్టినటువంటి మెలికేంటంటే ఒక్కటే అస్త్రం వాడుతున్నాడు. ప్రతి ఒక్క దేశం మీద, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల మీద ఒక్కటే అస్త్రం. ఏంటి ఆ అస్త్రం ఏంటంటే టారిఫ్స్. ఇక్కడ మనం ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్తే యూరప్‌కి సంబంధించి స్కాట్లాండ్ గల్ఫ్‌లో ఏప్రిల్ 25న 2025న ఒక అద్భుతమైనటువంటి ట్రేడ్ డీల్ జరిగింది. ఎవరెవరికి? యూరప్‌కి, అమెరికాకి మధ్య. ఎందుకని ఆ ట్రేడ్ డీల్ జరిగిందంటే ఈయన ఏప్రిల్ 2025లో లిబరేషన్ డే పేరుతో యూరప్ మీద దాదాపు 30% టారిఫ్స్ ఏసాడు. ఇక్కడ యూరప్ మార్కెట్ కుదేలైపోయే పరిస్థితి వచ్చింది. ఎమ్మటే మళ్ళీ జూలైలో అంటే జూలై 2025న ఎమ్మటే వీళ్ళిద్దరి మధ్య పీస్ టాక్స్ నడిచినాయి. ఈ పీస్ టాక్స్ నడిచిన తర్వాత 30% ట్రేడ్ ఈ టారిఫ్ వల్ల 15%కి వచ్చినాయి. సో ఇక్కడ వరకు బాగానే ఉంది. అంతా సజావుగానే జరుగుతుంది. స్మూత్‌గా వెళ్తుంది. ఎవరికి? యూరప్‌కి, అమెరికాకి మధ్యలో. ఇప్పుడు కొత్తగా ఒక వివాదం ఏమొచ్చింది? గ్రీన్లాండ్ మీద కన్నుబడింది కదా అమెరికా అధ్యక్షుడు మరి ట్రంప్‌కి. గ్రీన్లాండ్ కావాల్సిందే మాకు, లేదంటే మళ్ళీ మీ మీద టారిఫ్ వేస్తాం అని చెప్పి మళ్ళీ బెదిరింపులు మొదలయ్యాయి. మరి ఇప్పుడు యూరప్ నుంచి వచ్చినటువంటి స్ట్రాంగ్ కౌంటర్ ఏంటంటే, బాబు నువ్వు టారిఫ్స్ ఎన్నైతే వేసుకుంటావో వేసుకో, నాకేం ప్రాబ్లం లేదు. మేము ఖచ్చితంగా యూరప్ నుంచి అమెరికాకి ఏవైతే దిగుమతులు కానీ ఎగుమతులు ఏవైతే ఉన్నాయో అవి ఆపేస్తాం. మాకు ఈ నీ దగ్గర నువ్వు వద్దు, నీ ట్రేడ్ డీల్ వద్దు అసలు మాకు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్తుంది. మాకు గ్రీన్లాండ్ చాలా ముఖ్యం. గ్రీన్లాండ్ మీ ట్రేడ్ డీల్ కోసం మేము గ్రీన్లాండ్ని వదులుకోమని చెప్పి చాలా స్పష్టంగా చెప్తుంది. ఇక్కడ వరకు క్లియర్గానే ఉంది. ఇప్పుడు ఈ ట్రేడ్ డీల్ జరగకపోతే అమెరికాకి సంబంధించినటువంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీలకి భారీ నష్టం వస్తుంది. సో ఇప్పుడు మళ్ళీ ఎడతిరిగి ట్రంప్ వేసినటువంటి టారిఫ్ల వల్ల అమెరికా కంపెనీలే నష్టపోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అయితే ట్రంప్ మాత్రం ఏమాత్రం వెనక తగ్గట్ల, నాకు గ్రీన్లాండ్ కావాల్సిందే అని చెప్పి చాలా స్ట్రాంగ్గా మాట్లాడుతున్నాడు. సో ఇప్పుడు ఈ గ్రీన్లాండ్ వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే పరిస్థితి ఏమైనా వస్తుందా? చూద్దాం ఏం జరుగుతుందో. మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి. వచ్చే వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.